పక్కన పెట్టి లోకేష్ డైరెక్ట్గా అంటే ఓ పక్కన అందరూ మీరు అన్నట్టే వాళ్ళ అభిమానులందరూ ఆయనే సీఎం అనుకుంటున్న టైంలో పక్కన పెట్టించి అందరికీనేమో పవన్ కళ్యాణ్ ఏం కన్విన్స్ చేస్తున్నాడు, ఎలక్షన్ అయిపోయాక చూసుకుంటాం అని చెప్తుంటే అట్లాంటిది ఏమి ఇవ్వము అనే మొక్క అనకుండా మా నాన్నగారే సీఎం అని చెప్పడం అంటే అతను ఏంటి చంద్రబాబు తరహా వ్యూహచిత్రుడు అనిపించట్లేదు. వ్యూహచిత్రుడు అంటే అది కూడా వ్యూహచిత్రుడు కాదు, వాళ్ళ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ అంటే అంత లోకువ, అది యాక్చువల్గా అక్కడ పాయింట్. అది ఒకే పెంచి పవన్ కళ్యాణ్ లాంటి మేజర్ పర్సన్ తను చెప్పిన 2 రోజులకో 3 రోజులకో ఇలా చెప్తే వాళ్ళు ఎంత లోకుగా చూస్తున్నారు అనేది ఒకటే నాకు అర్థమైంది అక్కడ. రైట్. అంటే ఇప్పుడు చెప్తారు మీరు అలాంటిది, ఎవడో మీ కింద ఎవడో చెప్పాడు, ఆ చెప్పిన దానికి ఎవడైతే కన్ఫర్మ్గా చెప్పాడో ఇలా అనుకుంటున్నాం ఇలా చేస్తాం దానికి ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు వాడే పెద్దడు కదా. రైట్. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు కొడుకు పొజిషన్లో వాట్ ఎవర్ ఇస్ పొజిషన్ ఇన్ టీడీపీ పార్టీ, అది కేవలం పవన్ కళ్యాణ్ ఎంత లోకుగా చూస్తున్నారు తండ్రి కొడుకులు అనే దానికి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ లోకేష్ అన్నది. రైట్. మీరు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తప్ప మొత్తం అందరికీ అర్థమైంది. అంటే పవన్ కళ్యాణ్ సాధారణంగా ఏమంటారంటే మీరు చెప్పినట్టు అగ్రెసివ్నెస్తో పాటుగా చాలా పెద్దగా పుస్తకాలు చదవడం వల్ల కావచ్చు, నాలెడ్జబుల్ పర్సన్ అవ్వడం వల్ల, చాలా ఎక్కువ అవగాహన ఉండటం వల్ల చూసి చూడనట్టు పోవడం, లేదంటే ఒక దానికోసం కన్విన్సింగ్గా కమిట్మెంట్తో అంటే లోక కళ్యాణం కోసం ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేటువంటి వాడి వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టి కాపాడటం కోసం వచ్చినటువంటి దేనికైనా త్యాగం చేస్తున్నాడు, తనకి తానుగా తన కార్యకర్తను కూడా త్యాగం చేస్తున్నాడు కానీ అనిపించట్లేదు మీకు? ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది 2 లక్షలు కాదు 2,000 కాదు 200 బుక్స్ కూడా చాలా కష్టం పవన్ కళ్యాణ్ టైప్ మైండ్ ఉన్న చదవటానికి. ఇప్పుడు బుక్ చదవడం అంటే మీనింగ్ అంటే ఆ బుక్ని మీరు అర్థం చేసుకోవాలి, దాంట్లో సారం మీరు తీసుకోవాలి, ఏదో అన్వయించుకోవాలి, లేదా ఈ బుక్ కరెక్ట్ కాదు అని పక్కన పెట్టాలి. ఇలాంటివి మీకు వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం బుక్స్ చదివాడు ఫస్ట్ ఓకే ఇది చెప్పాడు అనుకోను. ఇప్పుడు తను మాట్లాడితే రెండు చాలా స్ట్రాంగ్గా